నమస్కారం శ్రీ మారుతి న్యూస్ కు స్వాగతం. నా పేరు దాసర్ ప్రసాద్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలోని పేదలను అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 12 మంది బాధితులకు 9,03,000 రూపాయల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సుధగాని మురళి, నాయని రంజిత్ రెడ్డి, మరి నారాయణరావు, చిట్యాల జనార్దన్, తేళ్ల శ్రీను, గోగులరాజు, సలీం, నర్సింగ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులు ఏకమై సమస్యలు పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబాబాద్ శివారు ఈదుల పూసపల్లి గ్రామంలో 1వ వార్డు కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన కిసాన్ కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్య తీవ్రంగా ఉందని, మిర్చి పంట వేలాది ఎకరాలు నష్టం జరిగిందని, రైతుకు గిట్టుబాటు ధర లేదని ఆయన చెప్పారు. రైతులు ఏకమైతే ఢిల్లీలో రైతు పోరాటం లాగే ఇక్కడ కూడా విజయం సాధించవచ్చని ఆయన చెప్పారు. పలు గ్రామాల రైతులు తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్ర రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, కాంగ్రెస్ గిరిజన విభాగం జాతీయ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్, డాక్టర్ మురళీ నాయక్, పోతురాజు రాజు, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, జిన్నారెడ్డి పద్మజ, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మహమ్మద్ హారూన్ తదితరులు పాల్గొన్నారు. శంకర్ నాయక్ చెప్తున్నాను. కాకపోతే ఈరోజు మంచి దినం మనకు. ఈ కార్యక్రమానికి చాలా మంచి పర్వదినము కాబట్టి మన అన్న మొత్తం చెప్తాడు. పోతే మా దగ్గర అంటే కొంచెం రాజకీయ చెప్పదలుచుకున్నా, మా దగ్గర ఎవరైతే శాసనసభ్యులు ఈ మల్లదమ్మ కనుక మనం గెలిపిస్తే భూ కబ్జాలు మన భూములలో మనం ఉన్నవాళ్ళు కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ పరిస్థితి ఉన్నది. మన రైతులము ఎంత కష్టం చేసినా మన 30 నుంచి మన తాతలు మనం ఒక 4 ఎకరాలు సంపాదించలేదు. ఇవాళ మన దగ్గర ఒక్కొక్క శాసనసభ్యుడు 300 ఎకరాలు 400 ఎకరాలు పొందాలంటే దాంట్లో మనం అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంత చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. మనం ఒరి తీసుకుని ఒరేస్తే ఉంటాడు మనకు. ఎందుకంటే జీనే మనకు ఒరి బిడ్డ కొన్ని రోజులు బిడ్డని బతకమ్మన్నాడు. అయితే ఊరంటాడు ఆయన ఫామ్లో మాత్రం 150 ఎకరాలు వేసిందట. ఇదంతా మనం ఆలోచించవలసింది. రైతులు ఆయన ఏదో మనకు రైతు బంధు ఇస్తాను కొట్టండి తీసుకొని మన చేతులు మనకు ఆయన ఇచ్చింది లేదు. కిట్ అంటాడు, పొట్టాడు, కళ్యాణ అంటాడు. ఇవన్నీ మాయ మాటలే. మనం ఆలోచించాల్సిన విషయం చాలా ఉన్నది. చోట్ల కూడా ఈ జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల పెడితే రైతులకు కూడా అసలు విషయం తెలుస్తుంది. ఈ విషయాన్ని ఏది వరి, ఈ మిర్చి పంట మన దగ్గర ఏదైతే ముఖ్యంగా ప్రధాన వనరు కాబట్టి రైతులకు వీటి మీద మంచి అవగాహన కల్పించి ఈ మిర్చి రైతులకు ప్రధానంగా ఇప్పుడు వరి అయితే సరే రెండో పంట ఏమవుతుంటాడు, వారి నాశనకాలం పడుతుంది. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఏం చేయాలి, వరి కొనని అంటాడు, వీడు ఏం చేయాలంటాడు, ఇట్లా అంటాడు. అందరం కలిపి ఈసారికి ఇక్కడే వడబెడతామని కూడా రాష్ట్ర రైతాంగం కూడా అలాంటి తీర్మానించుకోవడం కూర్చున్నది. దయచేసి ఈ మిర్చి పంట ఇక్కడ మైపాడు మండలమే 11,000 ఎకరాలు, మైపాడు మండలం వరకే 11,000 ఎకరాలు. జిల్లా వ్యాప్తంగా 88,000-89,000 ఎకరాలు ఉంటే మైపాడు మండలం వరకే 11,000 ఎకరాలు. ఈ ప్రాంతంలో ఎక్కువ కౌలు రైతులు కూడా మిర్చి పంట పండిస్తాం. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 80% పంట నేలపాలు అయిపోయిందండి. కౌలు రైతులు ఈ పర్తగిరిలో కూడా కౌలు రైతు చనిపోయిండు. కేశవంలో కూడా ఈ మొన్న వరితోటి ఇప్పుడు ఈ మిర్చితోటి కూడా ఆత్మహత్యలు పెరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మనం
కిసాన్ సెల్ తరఫున గట్టిగా కొట్లాడి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోయి ఈ కనీసం మిర్చి రైతుకు ఏదన్నా మనం ఇప్పించగలిగితే ఈ రాష్ట్రంలో చాలా పేరు చేసినట్టు రైతాంగానికి. 58 జీవో ప్రకారం ఈ భూమి మేము గవర్నమెంట్ తీసుకుంటానమంటారు సార్. కానీ 1958 తర్వాత మళ్ళీ మాకు అసైన్మెంట్ 1978లో ఇచ్చారు సార్. మాకు ఈ భూములలో వాస్తవంలో సాగు లేదు, పడవు. ఈ భూమి నిబంధనల ప్రకారం ఉల్లంఘన మీరు చేస్తున్నారు కాబట్టి మీ కేసులు కూడా అయితే నోటీసులు ఇచ్చారు సార్ మాకు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ భూములు తప్ప మాకు వేరే భూములు కూడా లేవు సార్. వచ్చి ఎంక్వైరీ చేసినా కానీ బాగుంటది. అక్కడ ఉన్న ఎంఆర్ఓ, గిరిదవారి, సంబంధిత అధికారులు, సంబంధిత రాజకీయ నాయకులు కూడా మాకు అన్యాయం చేస్తూ రైతులు నానా ఇబ్బంది పెడుతున్నారు సార్. గన్నారెడ్డి మన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి 650 ఎకరాలు అందరికీ పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చారు. మన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకున్న తర్వాత 1955 నుంచి మా ఫ్యామిలీ పేరు మీద పట్టా ఉంది. తర్వాత పాస్బుక్లు 2 రకాల పాస్బుక్లు ఉన్నాయి. తర్వాత కేసీఆర్ పాస్బుక్ వచ్చింది. ప్రస్తుతం మా ఊర్లో ఉన్నటువంటి 630 ఎకరాలకు ఎంఆర్ఓ ఆఫీస్లో 70 సర్వే నెంబర్ మీద బ్యాన్ చేశారు. వచ్చింది చిన్న పుస్తకం. 70 సర్వే నెంబర్ మొత్తం 630 ఎకరాలు బ్యాన్ చేశారు. ప్రస్తుతం దాని మీద ఎలాంటి పేపర్స్ రావట్లేవు, వైట్ పేపర్స్ వస్తున్నాయి. కారణం మేము 2-3 సార్లు మా దగ్గరికి ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు. ఈ భూమి మాదని కొన్ని బౌండరీలు వేసుకున్నారు. బౌండరీలు వేసుకున్న తర్వాత రీసెంట్గా మళ్ళీ వచ్చారు, ఆ బౌండరీ మాది కాదు, ఇంకా అసుంట జరుగుతుందని వేసుకున్నారు. ఇట్లా చికాకు చేసి ఆగమనం చేశారు. ప్రస్తుతం ఎవరి దగ్గర ఆ భూమిని అమ్ముకోవడం కానీ కొనుక్కోవడం కానీ రిజిస్ట్రేషన్ కావట్లేవు. దానికి సంబంధించిన వారికి శాస్త్రవేత్తలు తీసుకొని పోయి పిండి నల్లి అంటారు, ఆసియాఖండం నుంచి వలస వచ్చిన నల్లి అంట. అదంతా చాలా ఆల్మోస్ట్ సార్ మస్తు అంటే మస్తు ఖరాబ్ అయింది. దాని గురించి ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ప్రభుత్వం తరపు నుంచి గవర్నమెంట్ నుంచి వీళ్ళకు సలహాలు సూచనలు ఏమాత్రం ఇవ్వకుండా మీరు ఇది చేయండి అది చేయండి అనకుండా బాగా ఇబ్బంది పాలయ్యే రైతుల్ని. దాని తోడుగా ఈ రోజు మళ్ళీ ఇప్పుడు యాసంగి సార్ వాటర్ అనేది వాళ్ళు మరి ఎందుకు కట్టిరు, ఆ కాలేజ్ ప్రాజెక్టు కట్టి మీరు ఒరేయద్దు, ఒరేస్తే చాలా ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు చెప్పే మాటలకు రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు సార్. దీని మీద తమరు బాగా సీరియస్గా తీసుకొని ఇది ముందుకు తీసుకెళ్లి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ప్రతి రైతుకు పేరు పేరున రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. నా పేరు అన్వేష్ రెడ్డి. నేను రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కి అధ్యక్షుడిని, అంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి రైతు సంఘానికి అధ్యక్షుడిని. మేము ఒక చిన్న కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఊళ్ళలో రచ్చబండ, అంటే ప్రతి జిల్లాలో ఏదైనా ఒక గ్రామంలో రైతులతో రచ్చబండ చేద్దామని. రచ్చబండ అంటే మన ఊర్లో పొద్దున నిబంధనే హోటల్ కానో చావిడి కానో రచ్చబండ దగ్గరనో 4 రైతులను కలిస్తే మంచి చెడు మాట్లాడుకుంటాం. ఏం పంటలు వేసినాము, ఎంత పెట్టుబడి పెట్టినాము, ఏం పురుగు తింటున్నారు, ఏం మందు కొట్టినాము, వడ్డెట్లా కొట్టున్నారు, మిల్లవడితో దోసుకుంటున్నాడు, ఏం మిగులుతుంది అనేది సాలక బాధలు మనం మాట్లాడుకుంటాం. అది ఎప్పుడు 4 వేసినప్పుడు మనసు ఇప్పి మాట్లాడుకుంటాం. అట్లానే మేము కూడా ఈ రచ్చబండ మీతో జరపడమే ఉద్దేశం కూడా మీ ప్రాంతాలలో ఏ పంటలు పండిస్తున్నారు, మీ పంటల కొనుగోలులో ఏ రకమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు, మిల్లర్లు ఏం దోస్తున్నారు, సెంటర్లు ఏం దోస్తున్నారు, ఎంత మిగులుతుంది, మిర్చి పంటలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, భూ రికార్డులకు సంబంధించినటువంటి పట్టాల విషయంలో ఏ రకంగా మీరు ఇబ్బంది పడతా ఉన్నారు, ఫారెస్ట్ రెవెన్యూ సమస్య, ఫారెస్ట్ భూముల సమస్య, వరి వేయదంటున్నారు, ఏ పంట వేయాలనేది కొందరు మాట్లాడినా మొత్తం మీద సమస్య. అంతేనా? ఇక ఇప్పుడు మిర్చి, ఈ మిర్చికి తామర పురుగు వచ్చేసి మొత్తం తింటుంది, ఇదేదో ఆసియా ఖండం నుంచి అని ఒకడు ఇండోనేషియా నుంచి ఒకటి వలస వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇది ఒక సమస్య. మేము అందుకే మీ దగ్గరకు వచ్చి మీరు పడుతున్నటువంటి బాధలను తెలుసుకుందామని వచ్చినాము. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, ఏం చేద్దాం మరి? ఇప్పుడు అన్ని సమస్యలు ఉన్నాయి, ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒకటి చేయకపోతే సమస్యలు పరిష్కారం కావు.
ఇప్పుడు తెలంగాణ రావాలని చెప్పేసి ఏదో ఒకటి చేయాలని ఇంటికాడ కూర్చోలేం, చేసినాం కదా. బలరామన్న పార్లమెంట్ లో కొట్టాడు, ఫీల్డ్ లో బిల్లన్న కొట్టాడు, అందరం కలిసి ఊర్లలో ఉన్న కొట్లాడినాం. అది చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కూడా మనం ఇవన్నీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మనం అందరం మాట్లాడుకొని ఏదో ఒక పని చేయకపోతే పరిష్కారం కాదు. ఇవల్ల మీరు చెప్పినటువంటి విషయాలే, వేరే విషయాలకు పోకుండా మీరు చెప్పినటువంటి విషయాలే. వరి పంట అనేది రైతులు పండించినటువంటి పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసేది కేసీఆర్ పార్టీ పుట్టక ముందు నుంచే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఏ ద్వారా సేకరిస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వము మీడియేటర్ ఉండి మనం సివిల్ సప్లై సంబంధించిన ఐకేప్ సెంటర్లు, సహకార సంఘాలు ఏదైతే అది కొనుగోలు కేంద్రాలలో మనము అమ్ముతాం. కొనుగోలు కేంద్రానికి రైతుకు సంబంధం. ఇది దయచేసి అర్థం చేసుకోండి. మిల్లాలకి సంబంధం లేదు. ఇట్లాంటి పరిస్థితి జరుగుతూ ఉన్నాయి. మిర్చి పంట కూడా దాదాపు 2 లక్షల ఎకరాలు తెలంగాణలో, మీ దగ్గర 82 లక్షల ఎకరాలు, 82,000 ఎకరాలు, మొత్తం 2 లక్షల ఎకరాలు. మీరు 5 క్వింటాలు అన్నారు, క్వింటాలు కూడా వస్తలేదు. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నారు? మిర్చికి 20,000, 10,000 ధర ఉన్నది, పత్తికి 8,000 ధర ఉన్నది, మంచి ధర ఉందని చెప్తా ఉన్నారు. పంట ఏది? క్వింటాల్ పంట వస్తే ఏమొస్తుంది? ఇదివరకు మనం మిర్చి అంతా తీసుకొచ్చి ఏదన్నా పిల్లలు ఉంటే ఏరుతుంటుంది అక్కడక్కడ. ఇప్పుడు ఉంటాయింది, మంచి ఏరిపోయే పరిస్థితికి వచ్చింది. క్వింటాల్ కూడా వస్తలేదు. ఇది ఇండోనేషియా నుంచి రాలే, సౌత్ ఆఫ్రికా నుంచి రాలే, ఇక్కడ నుంచి రాలే. ఇదంతా కూడా విత్తనాలు తయారు చేసేటప్పుడు విత్తన కంపెనీలు కుమ్మక్కై మందులు అమ్ముడు పోవడానికి పెస్టిసైడ్ వాడు వీడంతా కలిసి ఆ విత్తనం తయారు చేసేటప్పుడు చూపిస్తారు. నిజంగా అట్లాంటి లేకపోతే సీడు సర్టిఫై చేసేటప్పుడు వాళ్ళు దీనంతా టెస్ట్ చేస్తే బయటకు వస్తుంది. అవన్నీ ఏం చేస్తలేరు. అవన్నీ ఏం చేయలేక మిర్చికి ఒక రకమైనటువంటి పురుగు, మక్కేస్తే కత్తెర పురుగు, పత్తికేమో గులాబీ పువ్వు, ఇవన్నీ కలిసి గులాబీ పువ్వు ఏమో బీజేపీ అయిపోయింది, తామర గులాబీ టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, తామర పురుగేమో బీజేపీ అయిపోయింది. ఇద్దరు కలిసి మనల్ని ఈ నష్టాలు జరిగి చివరకు భూములను వదిలేసి ఎవరికో కంపెనీకి ఇచ్చేద్దామంటే, ఇవాళ బలరామానికి ఒక 50 ఎకరాలు ఉందనుకో, నేను చేయలేను నాతో కాదని చెప్పేసి ఎవరికో చేసుకునే 4 రోజులు కవులకి ఇస్తారు. తన సరే నష్టమో కష్టమో 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తా, కానీ నాకు అసలు ఇటకపోయేసరికి నేను కూడా చేయా. అప్పుడు ఏం చేస్తానా, ఏదో కంపెనీకి ఇచ్చేసేయాలి ఆ భూములన్నీ. అప్పుడు మనం అందరం గ్రామ కూలీలు మారే పరిస్థితికి వస్తుంది. అట్లానే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దేశంలో కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు తెచ్చినాయి. ఆ చట్టాల వల్ల మన వ్యవసాయం అంతా కంపెనీ చేతులకు పోతుంది. మనం ఎక్కడ నమ్ముకోండి అంటే మనం ఊళ్ళకి వచ్చా కొనుక్కుంటే వరకే మనం ధర తక్కువ లేవు. ఎక్కడో పోతే మనం ధర చెప్తాం, ఎంతకంతం వాడు చుట్టికి పాల్సి అడిగితే ఇచ్చి రావాలా. అట్లా ఇది నష్టం జరుగుతుందని చెప్పేసి రైతాంగం అంతా కూడా సంవత్సర కాలం పాటు ధర్నా చేసి పక్కన ఉన్నటువంటి 7,000 మంది రైతులు చచ్చిపోయినా కానీ దీక్ష విరమించకుండా పోరాడి చట్టాలు రద్దు చేయించారు. వారు చేసింది వాళ్ళ కోసమే కాదు, దేశంలో అన్ని మనలాంటి రైతుల కోసం. మరి చట్టాలు రద్దయ్యాయి. మరి ఏంది ఇప్పుడు సమస్య పరిష్కారమైందా? కాలే. పండించిన పంటకు మద్దతు ధర ప్రభుత్వాలు కల్పించాలా, దాన్ని చట్టబద్ధత చేయాలా. 23 పంటలకు మద్దతు ధర ప్రకటిస్తున్నారు. ఏ పంట కూడా మద్దతు ధర వస్తలేదు ఒక వరికి తప్ప. ఆ వరికి కూడా పండించదంటే ఎట్లా బతుకుతాం మనం? ఆలోచన చేయండి, ఎట్లా బతుకుతాము? కాబట్టి మేము కిసాన్ కాంగ్రెస్ గా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలన్నీ ఉన్నాయి, మరి ఏం చేయాలా? మా శక్తి సరిపోతలేదు అనుకున్నాం. మేము చేస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసుకున్నాను అంటారు. మనమంతా కూడా కలిసి ఒక బలమైనటువంటి ఒక పోరాటం చేస్తాం. 82,000 ఎకరాల రైతులు, మీరు కనీసం ఒక 5,000 రైతులు కూడగట్టండి. రేపు కూర్చుందాం. మేము నష్టాలకు 2 లక్షల రూపాయలు వచ్చేస్తే మనం కొట్లాడాం. అప్పుడు ప్రభుత్వం కదులుతుంది. లేకపోతే మనం అయ్యో ఇట్లా అయింది, చచ్చిపోతున్నారు అని మనం బాధపడుకుంటూ కూర్చుంటే పరిష్కారం లభించాలి. 82,000 ఎకరాల ఒక 5,000, 2,000 రైతులను అంతా కూడా ఒక మోటివేట్ చేయండి, కదలండి. మేమందరం వస్తాం, మేము ఉంటాము, దేనికైనా తెగిస్తాం. అయితేనే మనకు పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నంలో మీరంతా కూడా భాగస్వాములై రేపు వ్యవసాయాన్ని కాపాడుకునే దిశగా ఈ 2 ప్రభుత్వాలు బుద్ధి చెప్పే విధంగా మీరంతా ఒకటి కావాలని చెప్పేసి మేము మీ అందరికి కోరుతూ
ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ మా బాధ మా ఆవేదన అంతా కూడా అర్థం చేసుకొని మీరంతా మాతోటి ఇచ్చే కార్యక్రమంలో మీరు ప్రభుత్వం వ్యతిరేకంగా కదిలి రావాలని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోరాటమే ఒకటే మార్గం, వేరే వేరు. సమస్యలు ఎక్కడ ఉంటాయో పోరాటాలు ఎక్కడ ఉంటాయి, పోరాటాలు ఎక్కడ ఉంటాయో త్యాగాలు అక్కడ ఉంటాయి, త్యాగాలు ఉంటే త్యాగ ఫలితాలు కూడా ఉంటాయి. ఎంతో మంది చనిపోయారు తెలంగాణ కోసం. ఈ దేశ స్వతంత్రపోవడం ఎంతో మంది చనిపోయారు. అప్పుడే స్వతంత్రం వచ్చింది, తెలంగాణ ఏర్పడ్డది. పోరాటాలు త్యాగాలు అన్ని ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి దయచేసి ఎవరికి భయపడకండి, ఖచ్చితంగా ఒకటి కావడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి మరోసారి మీ అందరికి కూడా కోరుతా ఉన్నాం. మిర్చి పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కొండపల్లి రామచంద్రరావు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి జంగిలిగొండ గ్రామాల్లో వ్యాధితో నష్టపోయిన మిర్చి తోటలను గురువారం టీడీపీ మండల కమిటీ బృందం ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ మిర్చి రైతులు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి నష్టపోయారన్నారు. ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలూతు కవిత నివాసంలో అయ్యప్ప పడి పూజను ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురుస్వామి సంజీవ నమూద్రి నేతృత్వంలో పడి పూజ కార్యక్రమం ఆద్యంతం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ప్రముఖ గాయకులు మోడెం ఆనంద్ స్వామి భజన బృందం చేత అయ్యప్ప స్వామిని పాటలతో కొలుచుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాలూతు కవిత మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షం వల్ల ఒకసారి ఎమ్మెల్యేగా మరొకసారి ఎంపీగా మానుకోట ప్రాంత ప్రజలకు సేవలు చేసుకునే భాగ్యం కలిగిందన్నారు. మహబూబాబాద్లోని అయ్యప్ప స్వామి ఆలయం ఎంతో పవిత్రమైనదని, ప్రధాన పూజారి సంజీవ నమూద్రి స్వామి ఆధ్వర్యంలో ఆలయం విరాజిల్లుతుందని ఆమె చెప్పారు. ముక్కంటి నందన భూషికవాహన మునిజన పోషక ముక్తి ప్రదాయక ముక్కంటి నందన భూషికవాహన మునిజన పోషక ముక్తి ప్రదాయక దినకర తేజ వీర సుందర సజ్జన సాంద్ర జయ గణనాథ దినకర తేజ వీర సుందర సజ్జన సాంద్ర జయ గణనాథ పరమహంసలను గోచర నేస్తం పద భక్తులను గాచిన హస్తం పరమహంసలను గోచర నేస్తం పద భక్తులను గాచిన హస్తం ఆదిదేవుడా అనాథ రక్షక ఆదిదేవుడా అనాథ రక్షక ఆపద్బాంధవ నీవేనయ్యా గౌరీ నందన. కూడా అయ్యప్ప దీవెనలతో మీ అందరి యొక్క ఆశీస్సులతో అందరి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన ఆ అయ్యప్ప స్వామి ప్రత్యేకంగా మళ్ళీ ఈ స్థానం కల్పించి పార్లమెంట్ దాదాపు 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన ఆ అయ్యప్పకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. దాంతో పాటు ప్రత్యేకంగా ఇక్కడ మహబూబాబాద్ మాన్కోట అయ్యప్ప గుడికి చాలా గొప్ప ప్రత్యేకత ఉంది. మాలే అమర్నాథ్ అన్న స్వర్గీయులు ఆయన ఎక్కడున్నాడో ఆయన ఆత్మ శాంతించాలి. ఎందుకంటే ఇక్కడ మానుకోట అయ్యప్ప గుడి కట్టడానికి కర్త కర్మ క్రియ ఉండి బాగా కృషి చేసిన గొప్ప మంచి వ్యక్తి. ఇప్పుడు ఈ సందర్భంలో మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టం. కానీ దాని తర్వాత ప్రజలకు మరియు మనకు దేవుడికి అనుసంధానం ఉండి నమూద్రి స్వామి లాంటి గొప్ప స్వామి మిగతా స్వాములందరూ మీలాంటి అందరూ అనుసంధానం ఇప్పటివరకు కూడా పటిష్టంగా మానుకోట యొక్క అయ్యప్ప పూర్తి స్థాయిగా మహారాష్ట్ర కావచ్చు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో అక్కడ దాకా మన పలుకుబడి కానీ మన యొక్క దేవుడి యొక్క అయ్యప్ప మహిమ పోతా ఉన్నట్టు నిజంగా మనస్ఫూర్తి నమూద్రి స్వామికి మీకు శిరస్పంచి పాదకులను తెలియపరుస్తాం. ఎందుకంటే మానుకోట అయ్యప్ప స్వామి ఎంతో గొప్ప అవకాశం. అంతేకాదు అయ్యప్పలు ఈ 45 రోజులు మీరు ఎంతో నిష్ఠతో పూజలు చేసి అన్నిటికీ కూడా ఇవాళ మీరు ఇంత గొప్ప పూజిస్తున్నారంటే సాక్షాత్తు అక్కడ అయ్యప్ప ఉంటారేమో కానీ సాక్షాత్తు మాకు మాత్రం మీరే మాకు అయ్యప్పలు. కాబట్టి మీరంతా మా ఆహ్వానం మన్నించి దీవించి మీరంతా ఇక్కడ ఈ రాత్రి పూట ఇంత ఆలోచన చాలా మంది 90% స్వాములందరూ కూడా ఇప్పటికే మన శబరికి వెళ్ళిపోయారు విషయం తెలుసు. అయినా ఇంత తక్కువ సమయంలో ఒక ఫోన్ కాల్ చేయగానే మీ ఆడబిడ్డని ఆస్వాదించడానికి దీవించడానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రతి ఒక్క స్వాములకు శిరస్సు నుంచి మరొక్కసారి
పాదాభివందనలు తెలియపరుస్తూ ఆ అయ్యప్ప స్వామి ఇదే విధంగా మా కుటుంబం మీద ఇటు రెడ్డికాయ గారి కుటుంబం కానీ ఇటు మా కుటుంబం మీద ఎల్లవేళలా కూడా ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఈ విధంగా జీవితాంతం మా చివరి ప్రాణం ఉన్నంత శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించే విధంగా ఆ ఎక్కడున్న అయ్యప్ప ఖచ్చితంగా దీవెనలు అందించాలని కోరుకుంటూ తెలంగాణ మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలోని కేశవదుర్గం మండలం ఇంటికన్నే గ్రామ పంచాయతీలో గురువారం జరిగిన మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజలు నివేదించిన పలు సమస్యలను ఆయన విని అధికారులతో పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజల్లో చైతన్యం రోజు రోజుకు పెరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పనిచేసే వారిని ప్రజలు ఆదరిస్తారని ఆయన చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ మరి రంగారావు, ఏఎంసీ చైర్మన్ నారాయణరావు, ఎంపీపీ గోలం చంద్రమోహన్, జెడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి, సర్పంచ్ సరిత తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.